అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో స్థానిక వైఎంవి ఫంక్షన్ హాల్లో టీడీపీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి విద్యార్థుల సమస్యలపైన, ప్రత్యేక హోదా కోసం, చంద్రబాబు అక్రమ అరెస్టులపైన ఉద్యమాలు చేసి పార్టీకి మంచి పేరు తీసుకువచ్చానని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నందున టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా నాకు సహకరించాలని మీడియా ముఖం ద్వారా పిలుపునిచ్చారు. అలాగే టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని అన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఒక క్యూఆర్ని కూడా తయారు చేయడం జరిగిందని, దీనిలో తమ సమస్యలు తెలపాలని కోరారు. అలా వచ్చిన సమస్యను సంబంధిత వారి దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కారం దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, యువ నాయకులు, ఆడారి కిషోర్ కుమార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అట్లాగే భువనేశ్వరమ్మ గారికి కూడా నేను దరఖాస్తు చేయటమే కాకుండా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలకు సంబంధించి గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు నిర్వహించి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన వెంటనే నేను హైదరాబాద్లో కర్షక దేవోభవ కార్యక్రమంలో ఉన్నప్పుడు విషయం తెలిసిన వెంటనే మీ అందరికీ తెలుసు, అక్కడే హైదరాబాద్ జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర 100 మంది కార్యకర్తలతో ధర్నా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ధర్నా చేసినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. తదనంతరం హైదరాబాద్ నుంచి నేను ఇండిగో ఫ్లైట్లో వైజాగ్ వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిసారి భారతదేశంలో ఎవరూ చేయలేనటువంటి విధంగా ఫ్లైట్లో నేను సేవ్ డెమోక్రసీ ప్లకార్డు పెట్టి ధర్నా చేయడమే కాకుండా విశాఖ రన్వేపై ధర్నా చేసినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. నా మీద కేసు కూడా నమోదైంది పోలీస్ స్టేషన్లో. ఢిల్లీలో సుమారు 50 మంది యువ నాయకులతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి, విజిలెన్స్ కమిషన్కి, కేంద్ర మంత్రులకి, లా మంత్రులకి రిప్రజెంటేషన్స్ ఇచ్చి, అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను తప్పించాలి, మా నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పని చేసినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఏపీ భవన్లో ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడమే కాకుండా జంతర్ మంతర్ దగ్గర మేము చేసినటువంటి ధర్నా కార్యక్రమానికి 100 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో సెటిల్ అయినటువంటి ప్రజలందరూ కూడా రావడం జరిగింది. అదే కాకుండా రామ్మోహన్ నాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి కనకమేడల రవీంద్ర కుమార్ గారు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. జంతర్ మంతర్ జరిగినటువంటి ధర్నాకి విజయ్ చౌక్ దగ్గర శీర్షాసనం వేసి ఢిల్లీలో మా యొక్క నాయకుడిని అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా యువగలం పాదయాత్ర ఏదైతే లోకేష్ గారు విశాఖపట్నం ప్రాంతం ఎంటర్ అయ్యారో, పాయకరావుపేట, కాకినాడ ప్రాంతం నుంచి కూడా మన యొక్క బస్సులు కూడా పూర్తి స్థాయిలో మొత్తం అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లు తిరిగి తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలని గ్రామీణ వాతావరణం ప్రజల్లో కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. నేనేమంటానంటే కాన్స్టిట్యున్సీల పేర్లు అడిగితే కూడా చెప్పలేనటువంటి 7 కాన్స్టిట్యున్సీలు ఏంటి అని చెప్పినటువంటి కొద్దిమంది ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నటువంటి బయట నాయకులుని బాబు అనకాపల్లి కాన్స్టిట్యున్సీలు ఏంటున్నాయంటే కూడా చెప్పలేరు. అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాయకురావుపేట, నర్సీపట్నం, పెందుర్తి, యలమంచిలి, ఈ 7 నియోజకవర్గాలు కూడా మీలాంటి మిత్రులు కూడా వెళ్ళి అనకాపల్లిలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఎన్ని ఉన్నాయి, మండలాలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి సమస్యలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీలో ఉన్నటువంటి ఆ ఫార్మాసిటీలో అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ప్రాంత విద్యార్థులకి, నిరుద్యోగులకి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు అక్కడ ఇవ్వగలిగారు. ఒక స్టీల్ ప్లాంట్ కానివ్వండి, యాంటీపీసీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి డాక్ యార్డ్ కానివ్వచ్చు, షిప్ బిల్డింగ్ సెంటర్లో కానివ్వచ్చు, అనేకమైనటువంటి సంస్థలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు చేకూరే విధంగా నాయకులు ఇప్పటివరకు చేశారనేటువంటి వాస్తవ విషయాలు కూడా మీ ముందు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాకైతే నమ్మకం ఉంది, యువకులకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఇస్తారని చెప్పన్నారు. నాకైతే పూర్తి స్థాయి నమ్మకం ఉంది. తెలంగాణ ప్రాంతంలో వ్యక్తులుగా అక్కడ ఉన్నటువంటి బాల్కా సుమన్ కానివచ్చు, లేకపోతే పిడమర్తి రవి కానివచ్చు, ఎర్రబల్ దయాగర్ కానివచ్చు, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్యూఎస్ స్టేట్ ప్రెసిడెంట్ కూడా
ఒక అవకాశం ఎమ్మెల్సీగా కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల అదే రీతిలో అనకాపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కమ్యూనిటీ పరంగా జనసేనకు సీటు వెళ్ళిపోయింది కనుక ఆడారి కిషోర్ కుమార్కి రాదేమో అని అపోహను దయచేసి మీరు అది ఆ డౌట్ని ఎక్స్ప్రెస్ చేయకుండా విద్యార్థి ఉద్యమాలు ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి, పార్టీకి నిబద్ధతగా విధేయతగా ఉండేటువంటి వ్యక్తి, ఎలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని మీరు కనుక ఆలోచన చేసినట్లయితే దయచేసి ఒక అవకాశం నాకు ఇప్పించండి. ఐఎమ్ షూర్ అనకాపల్లి ప్రాంతాన్ని, అనకాపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని భారతదేశ స్థాయిలో ఖచ్చితంగా తీసుకెళ్ళగలిగే స్థాయి నాకు ఉంది. నాకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం, ఆ అనుభవం రాజకీయ చట్టాల ద్వారా రాలేదు. ఎన్నో విషయాలపై నేను విషయ పరిజ్ఞానం తెలుసుకున్నాను. దాన్ని ఎట్లా డీల్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వంతో ఏ మంత్రులతో, ఏ ప్రిన్సిపల్ సెక్రటరీతో, ఏ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎట్లా తీసుకొని రావాలి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి, ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు తీసుకుని రావాలని ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఉంది, ఒక బ్లూ ప్రింట్ ఉంది. అందువల్ల నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలి, మీ సమస్యలు ఏంటి, పరిష్కార మార్గాలు త్వరలో. ప్రతి నియోజకవర్గానికి కూడా మేము ఇలాంటి పోస్టులు 5,000 అంటించడం జరిగింది ఇప్పటి వరకు. ఈ పోస్టులు అంటించిన తర్వాత మాకు వచ్చినటువంటి సమస్యలు మీరు కూడా చూసి ఉండే ఉంటారు. ఈ స్కాన్లో ఫోన్లో స్కాన్ మీరు చేసినట్టయితే ఇమీడియట్గా మీ పేరు, అక్కడ ఉన్నటువంటి సమస్య కనుక మీరు కనుక పోస్ట్ చేస్తే మాకు సుమారు 1,216 సమస్యలు మా దగ్గర రావడం జరిగింది. అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, ఐటీ కంపెనీలో ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా పాపం ఐటీఐ, పాలిటెక్నిక్, బీకామ్, బీఎస్సీ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేసిన విద్యార్థుల వరకు నిరుద్యోగ అవకాశాలు లేవు అని చెప్పని చాలామంది రావడం జరిగింది. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాల కోసం మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఎలా తీసుకొని వెళ్ళబోతున్నాం అంటే వీళ్ళందరితో మాట్లాడి, ఐటీ కంపెనీస్తో మాట్లాడి, మెకానికల్ ఆటోమొబైల్ కంపెనీస్తో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఒక జాబ్ మేళా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయగలుగుతాను నేను. అదే కాకుండా గ్రామీణ వాతావరణంలో మండల స్థాయిలో కూడా మాట్లాడి ఒక్కొక్క 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు, ఇంట్లో ఆడవాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పన దిశగా కూడా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే చాలామంది మాట్లాడడం జరిగింది. బెల్లం ఈరోజు అనకాపల్లి భారతదేశంలోని బిగ్గెస్ట్, సెకండ్ లార్జెస్ట్ ప్రొడక్షన్ యూనిట్గా ఉన్నటువంటి అనకాపల్లి బెల్లానికి అంతర్జాతీయ మార్కెట్లో ఖ్యాతి వచ్చే విధంగా రేటు కూడా నేను తీసుకొని రాగలను. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా గతంలో నేను చాలాసార్లు మాట్లాడాను. నాకు ఉన్నటువంటి కనెక్షన్స్తో కార్పొరేట్ కంపెనీస్తో డీమార్ట్ కానివచ్చు, రిలయన్స్ మార్ట్ కానివచ్చు, ఇలాంటి వాళ్ళందరితో మాట్లాడి ఈ బెల్లానికి సరైనటువంటి గిట్టుబాటు ధర వచ్చే విధంగా కూడా ఖచ్చితంగా నేను మాట్లాడగలను. ఇలాంటి సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు నా దృష్టికి రావడం జరిగింది. ఈ అన్నింటినీ పరిష్కారం దిశగా నేను మాట్లాడాలనుకుంటున్నాను. అందుకని దయచేసి ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తిగా, మీ అనకాపల్లికి సుపరిచితుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రతినిత్యం ఎక్కడే ఉంటూ ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తిగా, దేశ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తిగా మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పని ఆశిస్తున్నాను. మీరు కూడా ఏమైనా ఉంటే ప్రశ్నలు వేయండి. కిషోర్, నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నీకు అవకాశం రావడానికి అవ్వదు, నీకు అంత క్వాలిటీ లేదు, కెపాసిటీ లేదని చెప్పని మీరు కనుక చెప్పినట్లయితే నేను ఖచ్చితంగా డ్రాప్ అవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా విషయాలు ఎప్పటివరకు నేను ప్రూవ్ చేసుకున్నాను. మొన్న కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆల్మోస్ట్ నాకు రావడం జరిగింది. కొన్ని విషయాలు, కొన్ని కారణాల వల్ల నాకు అది రాకపోవడం జరిగింది. అందువల్ల ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు పెద్ద స్థాయిలో పనిచేయాలనుకున్న వ్యక్తిగా నాకు మీ అందరూ ఆశీస్సులు ఇస్తారని చెప్పని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. కూడా జరిగింది. మా నాయకుడి కోసం మేము తిరగటం చేసినటువంటి విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నోటీసులో ఉన్నాయి. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకైతే పూర్తి స్థాయి నమ్మకం ఉంది. అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి నేను యాప్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో నేను టీచర్ ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేసి 34% ఓట్ షేరింగ్ నేను తెచ్చుకోవడం జరిగింది. ఇష్యూస్ మీద అవగాహన ఉంది. పూర్తి స్థాయిలో రైతుల కోసం పనిచేస్తూ ఉన్నాను. యువకులు, గ్రామీణ వాతావరణంలో ఉన్న మహిళల కోసం, అన్ని స్థాయిలో అందరి కోసం పనిచేసే వ్యక్తిగా నేను ఉంటే బాగుంటుందని చెప్పని చాలామంది కార్యకర్తలు, ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. నేను ఇదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, అనకాపల్లి ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, అనకాపల్లి ఏఎంఎల్ కళాశాలలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా గెలవటమే కాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను హైదరాబాద్లో ఎంఏ/ఎంఫిల్ చేయడం జరిగింది. అక్కడ కూడా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా హయ్యెస్ట్ మెజారిటీతో గెలవడం జరిగినటువంటి వాస్తవ విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే. గతంలో మీ అందరికీ తెలుసు, 2009 నుంచి 14 వరకు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్టేట్ లెవెల్లో లీడ్ చేసి జేఏసీ కన్వీనర్ హోదాలో నాపై సుమారు 100కు పైగా పోలీస్ కేసులు ఉన్నటువంటి వాస్తవ విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే. అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ఈరోజు
ప్రజలలో మమేకమై ప్రజల యొక్క సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా నాకు అవకాశం కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు, అనకాపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి జనసేన పార్టీ తరఫు నుంచి ఇచ్చారు కాబట్టి మీకు అవకాశం రాదేమో అని చెప్పి అనుకుంటారు. దయచేసి నాకున్నటువంటి డైమెన్షన్, నేను ఐ వాజ్ ది ఎలక్టెడ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఫర్ ఏఎంఎల్ కాలేజ్, ఎలక్టెడ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఫర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని నిర్వహించాను నేను. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఉద్యమాలు ఉద్యోగస్తులకు సంబంధించి సెర్ప ఉద్యోగస్తులు కానివచ్చు, అంగన్వాడీ వర్కర్స్ కానివచ్చు, ఆశా వర్కర్స్ కానివచ్చు, లేకపోతే సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ కానివచ్చు, టీచర్లు సిపిఎస్కి సంబంధించినటువంటి ఉద్యోగ సమస్యలు కానివచ్చు, అన్ని సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో వారితో తిరిగి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నివేదించడమే కాకుండా పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా క్రియాశీలంగా నేను నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఈ విషయాలన్నింటిపైన కూలంకుశంగా నాకు అవగాహన ఉంది. మీకు కూడా ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంటాను. పాత్రికేయ మిత్రులందరూ కూడా 4 ఎస్టేట్స్ భారతదేశంలో ఉంటే, 1 పొలిటికల్, 2 ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, 3వది మరి జ్యుడిషియరీ, 4వది 4th ఎస్టేట్. ఈ 4th ఎస్టేట్కి మీ అందరూ కూడా 4th ఎస్టేట్లో ఉన్నటువంటి ప్రెస్ మీడియా సోదరులందరూ కూడా ఎవరో సమాజం కోసం పనిచేస్తున్నారో అనేటువంటి అవగాహన పూర్తి స్థాయిలో మీకు ఉంద కనుక మీరు ఒక ఆలోచన చేసి ఖచ్చితంగా నాలాంటి వ్యక్తులు కనుక చట్టసభలో ఉంటే ఖచ్చితమైన మేలు జరుగుతుందనే ఒక వాస్తవ విషయాన్ని మీరు టెలికాస్ట్ చేయాల్సిందిగా నేను ప్రార్థిస్తా ఉన్నాను. అంతేకాకుండా నేను ఎప్పుడూ నమ్మే ఒకే ఒక్క సిద్ధాంతం, ఖచ్చితంగా ఈ యొక్క సమాజంలో ఒకే ఒక జీవితం మనందరికి కూడా, రెండో జీవితం, రెండో లైఫ్ లేదు ఎవరికి. ఉన్న జీవితంలో మనం ఈ సమాజానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్పడం అప్రస్తుతం కాదో, నువ్వేం చేసావు ఈ సమాజానికి అని చెప్పంటే ఎన్నికలకు ముందే నేను చాలా విషయాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంకొక విషయం కూడా మీకు తెలియపరచాలనుకుంటున్నాను. నాకు 2 కొడుకులు. నా పెద్ద కొడుకు 6 సంవత్సరాల క్రితమే చనిపోవడం జరిగింది. మీ అందరు కూడా తెలుసు. ఆయన యొక్క కళ్ళును కూడా డొనేట్ చేయడం జరిగింది. ఆ 2 కళ్ళు డొనేట్ చేయడం ద్వారా ఒక 2 పిల్లలకి కళ్ళు రావడం కూడా జరిగినటువంటి వాస్తవ విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎందుకంటే ఒక 6 నెలల పాపకు కూడా కళ్ళు వచ్చి, ఒక 7 సంవత్సరాల అబ్బాయికి కూడా కళ్ళు రావడం జరిగింది. అలాగే టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి మొత్తం 169 మంది కుటుంబ సభ్యులందరూ కూడా చిన్నజీయర్ స్వామి వారి యొక్క ట్రస్ట్కి కూడా మేము మొత్తం ఆర్గాన్ డొనేషన్ పేపర్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు ఉండాల్సినటువంటి లక్షణాలు నాకు ఉన్నాయని చెప్పని నేను గొప్పలు చెప్పుకోవటం కాదు. నేను గతంలో చేసినటువంటి పనితీరు, రైతులకు సంబంధించినటువంటి ఇష్యూసే కాకుండా అనకాపల్లి ప్రాంతంలో రైతులకు సంబంధించి బెల్లానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా నేను గతంలో గిట్టుబాటు ధరమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు సంక్రాంతి తోఫా, రంజాన్ తోఫా ఇచ్చినప్పుడు ఆ సమయాలలో ఆ కాంట్రాక్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్కి ఇస్తే నేను సివిల్ సప్లైస్ మినిస్టర్తో మాట్లాడి విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో ఉండేటువంటి రైతులకు స్వాంతన చేకూరే విధంగా, అనకాపల్లిలో ఉన్నటువంటి వర్తక సంఘానికి స్వాంతన చేకూరే విధంగా ఆ యొక్క బెల్లం కాంట్రాక్ట్ని కూడా తీసుకొచ్చి చాలామంది రైతులకు ఉపయోగపడడం జరిగింది. అదే కాకుండా అనకాపల్లి నుంచి తోటాడు వెళ్ళేటువంటి ప్రాంతానికి కొబ్బరి తోట పూర్తిగా పిడిగి పడినట్టు ఒక పెద్ద ఎత్తున ఆ కొబ్బరి తోటలన్నీ కూడా పాడైపోతే ఆ తోటలు బాగుపడే విధంగా పూర్తి స్థాయిలో నల్లముట్టి తెగులుంటే ఆ సమయంలో ఇక్కడ సోహం రవి కూడా ఉన్నాడు. మేమందరం కలిపి ఒక టీమ్గా ఏర్పడి మన తాడేపల్లి గూడెంలో ఉన్నటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సైంటిస్టులు అందరినీ తీసుకుని వచ్చి కలెక్టర్తో మాట్లాడి ఆ కొబ్బరి తోట అంతా కూడా నల్లముట్టి తెగులు పోయే విధంగా మేమందరం కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయడం జరిగింది.